క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి. గత ఒక 3-4 దినాల క్రితం మన క్రీస్తు విజయం అనేటువంటి ఛానల్లో ఒక పోల్ నిర్వహించాం. క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పి ఆలోచింపచేసే దిశగా తోటి క్రైస్తవ సహోదరులు ఎదురైనప్పుడు లేక ఫోన్లో మాట్లాడేటప్పుడు వాక్యానుసారమైన పలకరింపు, పిలుపు ఏది? ఇది ఈ అంశం పైన మనం ఎగ్జిట్ పోల్ నిర్వహించామండి. గమనిక అని అక్కడ ఒక ఇంక్లూడింగ్ చేయబడినటువంటి మరొక విషయం ఏంటంటే, ఆత్మీయతలో మిమ్మను బలపరచడానికి దేవుని వాక్యము మీరు ఎల్లప్పుడూ ఆలోచించడానికి ఈ పోల్ నిర్వహించబడుతోంది తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు. కామెంట్ అవసరం లేదు, ఓటు చేయండి చాలు అంటూ మరి క్రీస్తు విజయం టీం అని ఇక్కడ ఒక సందేశాన్ని మీకు పెట్టడం జరిగింది. ఇంచుమించుగా ఒక 3-4 దినాలు గడిచిందండి. అయితే వందనాలు బ్రదర్ అని చెప్పాలా? ఏ. బి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పాలా? చిన్న కరెక్షన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనే దగ్గర ఒక అక్షరం మిస్ అయిందండి. మీలో కొంతమంది దాన్ని చెప్పారు, కానీ ఇది ఇక మరలా పోస్ట్ ఎడిట్ చేయడానికి అవకాశం లేకుండా ఉండింది. అందువల్ల సరిచేయలేకపోయాం, క్షమించండి. బి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. సి, మారనాథ బ్రదర్. ఏ, బి, సి, డి. డి, ఏమీ తెలియదు. ఈ, షాలోమ్ బ్రదర్. ఈ 4 మాటలు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వాడుతున్నారు. దేశ విదేశాల్లో ఆయా ఉద్యోగాల పని నిమిత్తం మరి ఆయా దేశాల్లో ఉంటున్న మన తెలుగు ప్రజలు కానివ్వండి, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఈ 4 మాటల్లో ఏదో ఒక మాట వాడతారు. వందనాలండి, వందనాలు బ్రదర్, లేదా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, లేదా షాలోమ్ బ్రదర్, లేదా మారనాథ బ్రదర్ అంటూ వాడతారండి. అయితే వీటిల్లో అసలు సరి అయినటువంటి మాట ఏది? లేక 4 మాటలు కరెక్టేనా? బైబిల్ బేసిక్గా మనకు నేర్పించినటువంటిది ఈ విషయంలో, ఈ అంశంలో అసలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ మన ఎగ్జిట్ పోల్లో వందనాలు బ్రదర్ అనే చెప్పాలి అని 73% ఓట్ చేశారండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని ఒక 20% ఓట్ చేశారు. మారనాథ బ్రదర్ అని ఒక 2%, కేవలం 2% ఓట్ చేశారు. షాలోమ్ బ్రదర్ అని 3%
కేవలం 3% ఓట్ చేశారు. ఏమో తెలియదు అన్నవారు కూడా 1% ఉన్నారు. 8,500,000 మంది ఓట్ చేశారండి. 8.6K ఓట్లు వేశారు. ఒక 114 మంది కామెంట్ రాశారు. యాక్చువల్గా కామెంట్స్ అవసరం లేదని మనం చెప్పాము. సరే, వారు దాన్ని గ్రహించారో లేదో తెలియదు. అయితే కామెంట్ అవసరం లేదు. ఒకవేళ ABC అంటూ ఎక్కువ మంది కామెంట్ రాశారు, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. నేను ఎవరినో విమర్శించడానికి ఈ యొక్క పోల్ నిర్వహించలేదు. కేవలం మన వ్యూవర్స్ అంతా అప్పుడప్పుడు ఆత్మీయంగా మిమ్మును ఎంకరేజ్ చేస్తూ, ఏదో జీకే అంటారు కదా, జనరల్ నాలెడ్జ్, అలా కాకుండా బీకే, బైబిల్ నాలెడ్జ్, ఇలాగ మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి ఒక చిరు ప్రయత్నం లాంటిదిగా భావించండి. ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఎవరినో విమర్శించడానికి, ఇబ్బంది పెట్టడానికి పాస్టర్ గారు ఇలాంటి పోల్స్ నిర్వహిస్తున్నారని భావించవద్దు. ఓకే అండి, రైట్. సరే, నా ఒపీనియన్ కూడా క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. నా ఒపీనియన్ కూడా 100% వందనాలు బ్రదర్ అనే చెప్పాలి. అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్, దట్స్ ఆల్. నా ఒపీనియన్ బైబిల్ని బేస్ చేసుకునే ఉంది. ఇప్పుడు నేను ఏంటి అన్నది సవివరంగా బైబిల్ని మీకు చూపిస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా, చిన్నవారైనా మహా పెద్దవారైనా, ఏదో చిన్న సేవ పరిచర్య చేసేవారైనా, లక్షలాది మందికి వాక్యోపదేశాన్ని చేసేవారైనా, బైబిల్ బౌండరీని దాటి వెళితే అది వారి ఆలోచనే కానీ బైబిల్ ఆలోచనగా ఉండదు, గుర్తుంచుకోండి. తర్వాత బైబిల్లో మనం స్థిరంగా ఆలోచించడానికి, బైబిల్ గ్రంథంలో మనకి ఏదైనా సంశయాలు మనం తీర్చుకోవటానికి బైబిలే మనకి సాక్షి. బైబిల్ గ్రంథంలోనే 2-3 వచనాలు ఆ అంశాన్ని బలపరచాలి. అప్పుడు మనం ఇది ఓకే అని నిర్ధారణకు రావాలి. ఎందుకనంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా 2 లేక 3 సాక్షులు సాక్ష్యం చెబితేనే ఆ విషయం నిజం అని నమ్మాలి అని ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఒక న్యాయాధిపతి ఆ విషయాన్ని అంగీకరించాలంటే కనీసం 2 సాక్షులైనా ఇది మేము చూసాం, ఇది జరిగింది అని చెప్పాలి. అలాగే బైబిల్లో కూడా ఒక అంశాన్ని మనం పరిగణలోకి తెచ్చుకునేటప్పుడు కాస్తంత వివాదాస్పదంగా ఉన్నప్పుడు ఒకచోట ఒక రకంగా, ఒకచోట ఒక రకంగా, కొంత అచ్చట కొంత ఇచ్చట అనే మాట కూడా బైబిల్లో ఉంటుందండి. అలా కనిపించినప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలి అని భావించినప్పుడు మనం సాధారణంగా పాత నిబంధన గ్రంథం, క్రీస్తు ప్రభు వారు చెప్పిన సువార్తలు, పత్రికల భాగం, ఇలాగున ఈ 3 నుండి సాధ్యమైనంత వరకు మనం సేకరించి, లేదా కనీసం ఒక 2-3 వచనాలను దానికి సపోర్టివ్గా ఉన్నటువంటివి అయితే తీసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటే దేవునిని స్తుతించండి అని అర్థం, లేదా దేవునికి స్తుతి కలుగుగాక అని అర్థం. అయితే తోటి సహోదరుడికి కనిపించినప్పుడు తోటి సహోదరునికి వందనాలు చెప్పాలి, కానీ దేవునికి స్తోత్రం అని చెప్తే ఎలా? కొంతమంది మరి ఈ వార్డు స్టైలిష్గా ఉంది కాబట్టి కాస్త చదువుకున్నటువంటి వారు, ఈ టౌన్స్లో ఉండేటువంటి వారు, సిటీస్లో ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే సాధారణంగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనే మాటలు వాడుతూ ఉంటారు. సరే, తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ అయితే తోటి సోదరునికి చెప్పవలసింది బైబిల్ ప్రకారంగానైతే మాత్రం అది కాదు అన్నది వాస్తవం, గుర్తుంచుకోండి. తర్వాత ఏం వాడుతున్నారండి? మారనాథ అనే పదం కొందరు వాడతారు. మారనాథ అనేటువంటి మాట ముఖ్యంగా నాకు తెలిసి మరి బైబిల్ మిషన్ వారు వాడతారండి. సాధారణంగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనేటువంటి మాట భక్సింగర్ సహవాసంలో ఇంకా మరి కొందరు వాడతారు అని నేను భావిస్తున్నాను.
మారనాథ అనే మాట దాదాపుగా బైబిల్ మిషన్ వారు ముఖ్యంగా వాడతారని నేను భావిస్తున్నాను. మారనాథ అనేటువంటి మాటలో కూడా ఉన్నటువంటి భావం ఏంటండి? యేసు త్వరగా వస్తున్నాడు అని అర్థం. అయితే ఇది కూడా మనం ఏదో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అయితే బైబిల్ ప్రకారంగా ఏమనాలి అంటే మాత్రం ఇది కాదు, వందనాలు బ్రదర్ అనడమే రైటు. అట్లాగే మరి కలవరి టెంపుల్ సంబంధించినటువంటి వారు ఈ మధ్యకాలంలో షాలోమ్ బ్రదర్ అంటూ మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి షాలోమ్ అంటే మీకు సమాధానం కలుగుగాక అనే భావం, సమాధానము కలుగుగాక అనే అర్థం ఉంది, మంచిదే. అయితే బైబిల్ ప్రకారంగానైతే కేవలం వందనాలు చెప్పుకోండి, ఒకరితో ఒకడు అని ఉంటుంది, కానీ నీకు సమాధానము కలుగుగాక అని చెప్పుకోండి అని బైబిల్లో లేదు. యేసు త్వరగా వస్తున్నాడు అని చెప్పుకోండి అని బైబిల్లో లేదు. అట్లాగే దేవునికి స్తోత్రం అని చెప్పుకోండి అని బైబిల్లో లేదు. ఓకే అండి. తర్వాత ఈ విషయాలు ఇది క్లియర్ అండి. ఒకరిద్దరు కూడా కామెంట్ చేశారు, బ్రదర్ ఇదంతా ఎందుకు, బైబిల్లో ఏముందో తీసి చెప్పేయండి, అది సరిపోతుంది కదా అన్నారు. ఓకే, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పడం కొరకే ముందుగా మీ నాలెడ్జ్ ఎంత ఉంది ఈ మాట మీద బైబిల్ పరంగా అన్నదే పోల్ యొక్క ఉద్దేశం. ఓకే అండి. సో కనుక ప్రైజ్ ద లార్డ్, మారనాథ, షాలోమ్ బ్రదర్ అనేటువంటివి మూడు అవి సొంత మాటలుగాను, బైబిల్కి సంబంధించినవే, కానీ ఒక సొంత అభిప్రాయంగానే మనం వాటిని భావించాలి. తిరిగి బైబిల్లో మాత్రం వందనాలు బ్రదర్ అని చెప్పుకోండి అన్న సంగతి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాము. ఇది వెరీ వెరీ క్లియర్. ఇక వాక్యాధారాలతో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనందరికీ తెలుసు, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు. మరి ఈ యొక్క రోమాపత్రిక 16వ అధ్యాయంలో, రోమాపత్రిక 16వ అధ్యాయంలో వందనములు అన్న మాట చాలా వచనాల్లో ఉండింది. బైబిల్ సర్వే చేయగలిగితే లేక రీసెర్చ్ చేయగలిగితే రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఇంచుమించుగా 15-16 చోట్ల ఈ మాట ప్రస్తావించబడింది. ఒక్క అధ్యాయంలోనే వందనములు అనే మాట. టోటల్గా నా అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క 16వ అధ్యాయాన్ని వందన వచనముల అధ్యాయము అని మనం పిలుచుకోవచ్చు. ఓకే అండి. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తులుడైనటువంటి పౌలు గారు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ రోమాపత్రికలో? ఒకటి, తోటి జతపని వారికి వందనాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. గ్రీట్ ప్రిస్కిల్లా అండ్ అకులా, మై హెల్పర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. అంటే జత పనివారు అంటే అర్థం ఏంటంటే తోటి సేవకులు, అంటే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు. అంటే సేవకులు ఏం చెప్పుకోవాలి? గ్రీట్ వన్ అనదర్, అంటే ఒకరితో ఒకడు వందనములు చెప్పుకోండి అని బైబిల్ చెప్తుంది. ఒకటి. తర్వాత ఇదే రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రియులారా, ఇలాగ మనం ఈ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే తర్వాత రోమాపత్రికలో 16వ అధ్యాయము 4వ వచనం, ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పాడు. అంటే సంఘానికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. తోటి జత పని వారికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. తర్వాత వ్యక్తిగతంగా కూడా 16:6, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. చూసారా? 16:6. అంటే వ్యక్తిగతంగా కూడా వందనాలు చెప్పాడు ఆయన.
తర్వాత మనం ఆలోచన చేస్తే బంధువులకు కూడా వందనాలు చెప్పాడు. 16:7 నాకు బంధువులను నా తోటి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. చూసారా? ఇలాగనే మీరు వరుసగా చదువుకోగలిగితే ఇక్కడ చాలా విషయాల్లో మరి వందనాలు చెప్పినట్లుగా చూస్తున్నాం. అపోస్తులైన పౌలు జత పని వారికి వందనాలు అన్నాడు, బంధువులకు వందనాలు అన్నాడు, ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పాడు, వ్యక్తిగతంగా తెలిసిన వారికి వందనాలు చేశాడు. చివరాఖరికి తుయత్తయ అనేటువంటి ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఎవరైనా ఈ పత్రిక వ్రాసినటువంటి ఆయన తెర్తియు అనేటువంటి ఆయన ఈ పత్రిక వ్రాసాడు. అంటే పౌలు గారు చెప్తా ఉంటే ఈ పత్రిక రాసిన ఆయన కూడా ఆ సంఘానికి ఏం చెప్పాడు? వందనములని చెప్పాడు. ఆ వచనం ఎక్కడ ఉందండి? 16:22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. చూసారా? అంటే చివరికి వందనములు చెప్తున్నటువంటి విషయంలో మనం గ్రహించినట్లయితే తెర్తియు కూడా వందనాలు చెప్పాడు. లిజన్ కేర్ఫుల్లీ. కానీ ఇందాక మనం ఏమి నేర్చుకున్నాము? సరేనండి, ఒక్కరు చెప్తే సరే, మెనీ టైమ్స్ చెప్పినా మనకి ఒక 2 సాక్షులు కావాలి, 3 సాక్షులు కావాలంటూ మనం ఆలోచన చేసాం ఇందాక. అదే వెర్షన్లో ఇప్పుడు మనం ఫాలో అవుదాము. ఇంకా ఎవరు చెప్పారు ఈ విషయాలంటే మరి పేతురు గారు కూడా మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడండి. పేతురు గారు కూడా ఏం చెప్పాడు ఒకసారి చూద్దామా? బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చూసారా? పేతురు గారు కూడా ఏం చెప్తున్నాడని రాశాడు? ద చర్చ్ దట్ ఈస్ ఎట్ బాబులోన్ elected together with you salute you and so do Marcus my son. అంటే ఇక్కడ ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే మరి మార్కు అనేటువంటి నా కుమారుడు కానీ ఆయన కుటుంబము ఆ పక్షముగా మేము వందనాలు తెలియజేస్తున్నాం అన్నాడు. కనుక మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే అపోస్తులుడైన పౌలు గారు వ్యక్తిగతంగా వందనాలు చెప్పాడు, బంధువులకి వందనాలు చెప్పాడు, సంఘానికి వందనాలు చెప్పాడు, తన జత పని వారికి వందనాలు చెప్పాడు. ఆ పత్రిక వ్రాసినటువంటి ఎవరైనా తెర్తియు ఆ పత్రిక వ్రాసిన తెర్తియు అనే వ్యక్తి కూడా నేను కూడా మీకు వందనాలు చెప్తున్నాను అన్నాడు. అలాగే పేతురు గారు కూడా తన పత్రికల్లో వందనాలు అని చెప్పాడు. యోహాను కూడా తన పత్రికలో వందనాలు అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ సమాజం ఏం చెప్పాలి మరి? బ్రదర్ వందనాలండి అనాలి, సిస్టర్ వందనాలండి, లేదా తల్లి అనుకోండి, తల్లి లాంటి వారు అనుకోండి, అమ్మ వందనాలు, పెద్దవారు తండ్రి లాంటి వారు అనుకోండి, అయ్యా వందనాలు, నాయన వందనాలు, తమ్ముడు వందనాలు, అన్న వందనాలు, అక్క వందనాలు, ఇలాగునే చెప్పాలి. అయితే టోటల్గా ఇది చెప్పేటప్పుడు కూడా మనం చాలా చక్కగా వినయమైనటువంటి మనస్సుతో, చూసారా, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా అవతల వ్యక్తిలో దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుడని మనం గ్రహించి చెప్పాలి. సరే, ఇది వెళ్ళండి కూడా ఓకే అండి, బాగుంది. దీన్ని దైవజనులు బలపరిచారు. మనకి 2-3 సాక్ష్యాలు దొరికినాయి. ఇదే మనం చెయ్యాలి, ఒక వెర్షన్. ఇకపోతే మరి లోకస్తులు ఉన్నారండి, అన్ని జనులు ఉంటారండి మన ప్రక్కనే. మనం ఎట్లాగా క్యాజువల్గా బాగున్నారండి అంటాం, తప్పులేదు. నమస్తే సార్ అంటాం, తప్పులేదు. ఒక విధంగా నమస్తే అన్న మాటలో కూడా వందనాలు తెలియచేయటమే. సెల్యూట్ అంటున్నారు, గ్రీటింగ్స్ అంటున్నాం.
గ్రీచ్ వన్ అనదర్, సెల్యూట్ వన్ అనదర్, నాట్ ప్రైజ్ ద లార్డ్ ఆర్ షాలోమ్, మారనాథ, ఇంకా సంథింగ్ ఎక్సెట్రా. కనుక ఇది ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చర్చిలో సంఘముగా కూడినప్పుడు సంఘ సభ్యులకు ఫోన్లో కానీ ఎదురుపడినప్పుడు కానీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో గుర్తుంచుకోండి. ఎదుట వ్యక్తి వందనాలు చెప్పేదాకా ఆగి చెబుదాం అనుకుంటే అది తప్పు. మనమే ముందు వందనాలు చెప్పాలి. కొంతమంది తెలివిగా చూసి చూడనట్టుగా నటిస్తారండి. ఒక విధంగా ఇది వేషధారణ. సర్లే అవతలవాడు చెప్తే అప్పుడు చెబుదాం అన్నట్లుగా భావిస్తారు. అది కూడా దేవుని దృష్టిలో తప్పే. ఒక వ్యక్తి, ఒక సోదరుడు, ఒక సోదరి ప్రార్థనకు వెళ్ళే బిడ్డలు ఎదురుపడ్డారు, మాట్లాడుతున్నామంటే వెంటనే తమ్ముడు వందనాలయ్యా, అన్న వందనాలండి, బ్రదర్ వందనాలండి అని మనమే చెప్పాలి. ఆనందంగా, సంతోషంగా, ఆత్మీయంగా మన నుంచి అది ప్రారంభం కావాలి. ఆ జీవపు ఓట అనేది మన దగ్గరే ప్రారంభం కావాలి. గుర్తుంచుకోండి. కొంతమంది ఏంటంటే సర్లే పాస్టర్ గారు చెప్తాడో లేదో చూద్దాం అనుకుంటారు. లేదనుకోండి సరే ఈయన మహానుభావుడు చెప్తాడో లేదో అన్నట్లుగా మనసులో భావించో సరే పొరపాటునో అయితే అది క్షమించవచ్చండి. మర్చిపోయామో లేకపోతే ఏదో ఒక ఆలోచనలో ఉన్నామంటే తప్పు కాదు అది. రైట్. సరే, అయితే ఇంకా దీని గురించి మనం ఇంకాస్తంత డెప్త్గా ఆలోచన చేస్తే మరియమ్మ ఎలిజబెత్తును దర్శించిన ఒక సందర్భం బైబిల్లో మనం చూస్తాం. అవునా? గుర్తొచ్చిందా? ఒకసారి బైబిల్లో చూద్దాం. 39వ వచనం నుండి, ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందన వచనము చేసెను అంటే వందనాలు చెప్పింది అని అర్థం. వెరీ క్లియర్. దేవునికి స్తోత్రం అమ్మా అందా? ప్రైజ్ ద లార్డ్. మారనాథ అందా? షాలోమ్ అందా? లేదు. ధర్మశాస్త్ర కాలంలో కానీ సంఘం ఏర్పడిన తర్వాత కానీ వందనాలని చెప్పుకున్నట్లుగానే బైబిల్ మనకి ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏ కాలంలో ఉన్నట్టు? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నట్లు ఎలిజబెత్ మరియల సందర్భం. అవునా? ఆశ్చర్యం ఏంటంటే వందన వచనము వినగానే, ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎంత అద్భుతం అండి! గర్భములో ఉన్న శిశువు ఆ వందన వచనము వినగానే గంతులు వేశాడంట. ఎంత అద్భుతమో చూడండి. అంటే గర్భములో ఉన్న శిశువు కూడా వందనాలు అని చెప్పగానే ఆ గర్భములో ఉన్నటువంటి శిశువుకు ఆనందాన్ని కలిగించింది. చూసారా? అంటే ఈమె గర్భంలో ఎవరున్నారండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. మరియమ్మ గర్భంలో ఎవరున్నారండి? లోకరక్షకుడైన యేసయ్య. అసలు యేసు ప్రభు వారు అక్కడికి రాగానే, మరియ గొంతు వినగానే వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో సంతోషంతో గంతులు వేశాడంట. ఎంత అద్భుతం అండి! ఎంత ఆశ్చర్యం! గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తుందా, గ్రహిస్తుందా? బైబిల్ చెప్తుంది గ్రహించింది అని. వండర్ఫుల్, మార్వలస్, ఎక్సలెంట్. పాత నిబంధనలో కూడా మనకు ఒక సందర్భం ఉంటుందండి. మగసిరి కలవాడై తన సహోదరుని మడము పట్టుకొని యాకోబు పోరాడెను. హోషేయ గ్రంథంలో చూస్తాం. అంటే తల్లి గర్భములో ఉండి పోరాటం ఏంటండి? పోరాటం చేశాడంట. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. రేపుగా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఇద్దరు పిల్లల్ని పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే ఆమె అది తట్టుకోలేక దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యం అండి. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతులు బైబిల్లో ఉంటాయి. అవునండి ప్రియులారా. సరే, మన సబ్జెక్ట్ అది కాదు కనుక మనం ఇటువైపు మళ్ళీ మళ్ళుకుందాం.
ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వందనవచనము వినగానే, వందనాలు చెప్పగానే అనగా ధర్మశాస్త్ర కాలం వరకు కూడా ఈ వందనవచనాలు అనేటువంటివి ఉన్నవి. వందనాలు చేసుకునేవారు, వందనాలు చెప్పేవారు. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక నిండుగా అందరికీ వందనాలు, వందనములు, వందనములు, వందనములు అంటూ చెప్పుకొచ్చాడు. మనం కూడా వందనాలు చెప్పాలి, అలా అలర్చుకుందాం. అంటే కరెక్ట్గా మాట్లాడాలి, వాక్యానుసారంగా అంటే ఇదే చెప్పాలి. వందనాలు బ్రదర్, నేను అలాగే చెప్తానండి, మీకు తెలుసో లేదో, మరి నా కాల్స్ ఎప్పుడైనా మీరు రిసీవ్ చేసుకుంటే వందనాలండి అని అంటాను. మా సంఘం అంతా వందనాలని చెప్తారు, ఒకరికొకరు వందనాలని చెప్పుకుంటారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు ఏదైనా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న మ్యాక్సిమం నేను వందనాలండి అని చెప్తాను ఎవరికైనా. ఎందుకంటే ఇది అంటే సరే ఇదేదో మనం అనుసరించేస్తే పరలోకి వెళ్ళిపోతాం, ఇది అనుసరించిన వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారని చెప్పట్లేదండి, అలా భావించవద్దు దీన్ని. కాకపోతే వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఇది కనుక మనం ఇలా చేస్తే బాగుంటుందనే భావనే మీ దగ్గరికి తెస్తున్నాను. ఇదొకటి గుర్తుంచుకోండి. షాలోమ్ అన్న తప్పేం కాదు, మారనాథ అని పిలిచిన తప్పు కాదు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్న తప్పు కాదు. ఒకవేళ అసలు ఏది తెలియకపోయినా అదేం తప్పేం కాదండి. దేవుడు దాన్ని ఏమన్నా అదేదో పాపంగా ఏమో దేవుడు చూడటం. కాకపోతే అసలు వాక్యపు వెలుగులో చెప్పవలసిన మాట ఏంటంటే వందనాలు అంతే. సరే వీళ్ళంతా ఏంటండి, ఒక విధంగా చెప్పాలంటే మారనాథ, వారి ఒక గ్రూపు మారనాథ అని చెప్తారు. చూసారా, కొంతమంది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్ లేదా ప్రైజ్ ద లార్డ్ అంటారు ఒక గ్రూపు. మళ్ళీ ఈ మధ్య షాలోమ్, షాలోమ్ బ్రదర్ ఇది ఒక గ్రూప్. అంటే ఇట్లా గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఎవరి ముద్ర వారు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. అందుకనే అలా అంటాం సమంజసమా కాదు కదా అనేది ఒక భావన. అయితే బైబిల్లో మాటలు కాదా, బైబిల్లోవే సమాధానం కలుగుగాక, యేసు త్వరగా వస్తున్నాడు, దేవునికి స్తోత్రము, ఇవన్నీ బైబిల్లోవే. ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. అట్లా ప్రతి సంఘం కూడా వారికి ఇష్టం వచ్చినటువంటి మాట పెట్టుకొని తమకేదో ఒక ట్రెండ్ అవుతున్నట్లుగా, లేకపోతే లోకంలో ఏదో ఒక ముద్ర వేయించుకుందాం, ఒక గుర్తుగా తెచ్చుకుందాం, మనమంటే ఒక స్పెషల్గా కనపడదాం అనే భావనతో కనుక ఇట్లాంటివి ప్రవేశపెడితే అది తప్పు, సంఘంలో అది తప్పే. అంటే తమ సొంత గుర్తింపు కోసం ఏదో ప్రాకులాడేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఒక్కొక్క గుంపు, లేకపోతే ఒక్కొక్క డినామినేషన్ అనండి, ఒక సంస్థలు అనండి, లేదా మెయిన్ లైన్ చర్చెస్ అంటాం మనం, ఏమన్నా కానివ్వండి, ఇట్లా తమ స్వకీయమైనటువంటి స్వార్థపూరితమైన ప్రయత్నంలో భాగంగా కనుక చేసి మారనాథ్ అంటున్నారు, షాలోమ్ అంటున్నారు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు అని అంటే మాత్రం అది తప్పు పట్టాల్సిందేనండి. టోటల్గా అది బైబిల్కి వ్యతిరేకమైందే. లేదండి ఏదో క్యాజువల్గా అనుకుంటున్నామండి, అది మా ట్రెండ్ అవ్వాలనో లేకపోతే మేమేదో జనంలో గుర్తింపు పొందాలనో అనే భావనతో కాదండి, యథార్థంగా మాకు అలా అనిపించి అంటున్నామంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ టోటల్గా బైబిల్ సమర్థించేది మాత్రం వందనాలని చెప్పాలి, గుర్తుంచుకోండి. ఓకే అండి, సరే. ఏమండి ఇన్ని చెప్పినా మరి ఇప్పుడు మరియా వందనం వచనం చెప్పింది, ఇంకా మనకేమన్నా ఇంకా ఏదన్నా దొరుకుతుందా? యేసుక్రీస్తు వారు కూడా ఈ సందర్భాన్ని ఒక సందర్భంలో తెచ్చారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచనం. ఈయన శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. యేసు ప్రభు వారు, విందులలో అగ్రస్థానాలు కోరతారు వీళ్ళు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరతారు మీరు, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబోటయు కోరుచున్నారు. ఏం కోరుతున్నారంటే వీళ్ళ కోరికలు ఏంటంటే అండి, పాస్టర్ గారు అని పిలవాలి. కొంతమందికి ఇదే గొడవ అండి, పాస్టర్ గారు తెలుసో తెలియకో పాపం. ఇప్పుడు భార్యే ఏమండి అని పిలవచ్చు కదా. నేను కొంతమందిని చూశానండి, భార్యే ఏమండి అని పిలవచ్చు, అయ్యా అని పిలవచ్చు. కానీ ఈ మధ్య భార్యలు కూడా తమ పాస్టర్ గారికి గౌరవం పెరగాలని ఈ చిన్నగా వచ్చినటువంటి వాళ్ళేనండి, పాస్టర్ గారు అది అలా కదా, పాస్టర్ గారు
ఆమె పిలుస్తుంది, పాస్టర్ గారు ఈయన పిలుస్తున్నాడు అని చెప్తున్నారండి. నేను విన్నానండి ఇద్దరు ముగ్గురు దగ్గర. ఇద్దరు ముగ్గురు ఏంటండి, చాలామంది ఎక్కువ కొంతమంది దగ్గర విన్నాను నేను ఈ వాడు. అంటే బోధకులని పిలవగోరుచున్నారు అంటే వీళ్ళ హృదయం ఏంటంటే, నా భర్తను అందరూ పాస్టర్ గారని గుర్తించాలి, పాస్టర్ గారని గౌరవించాలి, లేకపోతే నా కొడుకుని అందరూ కూడా పాస్టర్ గారని పిలవాలి, పాస్టర్ గారని గౌరవించాలి. అమ్మో అందుకని నేను కూడా పాస్టర్ గారు తల్లి కూడా పాస్టర్ గారేనా, అరే అత్తమామలు కూడా పాస్టర్ గారేనా అల్లుండి పట్టుకొని, అవసరం లేదండి. అయితే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, పాస్టర్ గారు అనే గౌరవం మిస్ అవ్వకూడదు, ఒకవేళ నేను పిలవకపోతే పక్కన వాళ్ళు ఏదైనా అగౌరవపరుస్తారేమో అనే భావన వీళ్ళు కలిగి ఉంటున్నారు. ఇది తప్పు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ తప్పని. శాస్త్రుల పరిచయల హృదయం అది. అలాంటి హృదయం మీలో ఉంటే తీసేసుకోండి అమ్మా, స్త్రీలు కానీ పురుషులు కానీ. కొంతమంది పాస్టర్ గారుల్లో కూడా తమని పాస్టర్ గారుగా గుర్తించాలి, పాస్టర్ గారుగా గౌరవించాలి, పాస్టర్ గారుగా ఒక వేదిక మీద నన్ను గౌరవించాలనే భావనతో చాలామంది ఉంటారండి. అది తీసేసుకోవాలి. యాజ్ ఏ బ్రదర్గా మనం ఫీల్ అవ్వాలి. మీకు అర్థమవుతుందండి? అగ్రపీఠములను కోరుతున్నారు, బోధకులని పిలవగోరుతున్నారంట. సరే, మనకు సందర్భం ఏంటంటే వందనములు. ఇంకేం కోరుతున్నారంటే వీళ్ళు సంఘం నుంచి, ప్రజల నుంచి వందనాలు కోరుతున్నారంట. అందరూ మాకు వందనాలు చెప్పాలి, నన్ను చూడగానే వందనాలు పాస్టర్ గారు అనాలి. అవసరం లేదు. అంటే నిన్ను చూడగానే ఆటోమేటిక్గా అవతల ఉన్నటువంటి వ్యక్తి స్పందించి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పాస్టర్ గారండి వందనాలయ్యా అని చెప్పాలి. అంతేగాని పాస్టర్ గారని చెప్పు, పాస్టర్ నన్ను కనపట్లేదు ఇక్కడ నేను అంటే ఎట్లా ఉంటుందండి? కొంతమంది ఏదో బలవంతంగానైనా ఏదో ఒక రీతిగానైనా నన్ను గౌరవించాలి, నన్ను పాస్టర్గా గుర్తించాలి అనుకుంటారు. అలాంటిది ఏంటంటే ఈ శాస్త్రంలో పరిచయల హృదయం. ఈ హృదయం తీసేసుకోండి సేవకుల్లో మీలో ఉంటే. అర్థమైందండి? సో కనుక ఈ సందర్భం కూడా ఏం చెప్తుంది? వందనములు చెప్పుకునే సాంప్రదాయము సంఘములో ఉండింది ధర్మశాస్త్ర కాలంలో కూడా. అది యేసుప్రభు వారు కూడా ప్రస్తావన చేశారు. తప్పని కాదు, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎలిజబెత్ దగ్గర మరియా వందనాలు చెప్పింది. క్లియర్. కనుక బైబిల్ మనకి సరే ఎలా కాదండి, మీరు ఎంతనా చెప్పండి, కాదండి అది ఒక ఆజ్ఞగా కాదు కదండి, ఏదో ఆ సందర్భాలు అలా చేశారండి, మనకేమైనా ఒక ఆజ్ఞాపింపబడ్డట్టుగా బైబిల్లో ఏమన్నా ఉందా సోదరా అని మీరు అడిగితే ఉందండి. ఆజ్ఞారూపకముగా కూడా ఉంది. ఏంటో చూపించమంటారా? ఒకటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సరే, బైబిల్ తీయటం లేట్ అవుతుంది కదా, నేను మొబైల్లోనే ఈ వచనాలు మీకు చూపించే ప్రయత్నం చకచక చేస్తాను. ఏముందండి ఇక్కడ? ఆల్ ద బ్రదరెన్ గ్రీట్ యూ, గ్రీట్ ఈ వన్ అనదర్ విత్ యాన్ హోలీ కిస్. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనండి. ఒక కమాండ్ లాంటిది ఇది. మీకు అర్థమైందా? ఇప్పుడు దగ్గర ఏం చూసాము? పౌలు గారు చెప్పాడండి, పేతురు గారు చెప్పాడండి, యోహాన్ చెప్పాడండి, ఎలిజబెత్ మరియల సంభాషణలో ఉందండి, యేసు ప్రభు వారు కూడా ప్రస్తావన చేశారండి అని చూసుకుంటూ వచ్చాం. బట్ ఒక కమాండ్గా ఉందా, ఒక ఆజ్ఞగా ఉందా, ఆజ్ఞరూపకంగా ఉందా, మనం చేయమని బోధించబడుతుందా బైబిల్ అంటే ఉంది. పౌలు క్లియర్గా చెప్పాడు, గ్రీట్ వన్ అనదర్. పౌలు గారే కాదండి, ఇంకెవరు చెప్పారు? ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు గారు కూడా ఒక ఆజ్ఞ రూపకంగా చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు ఈయన కూడా? ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయండి, క్రీస్తునందున్న మీకందరికీ సమాధానమును కలుగుగాక, ఆమెన్. గ్రీట్ యీ వన్ అనదర్ విత్ ఏ కిస్ ఆఫ్ చారిటీ, పీస్ బీ విత్ యూ ఆల్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఆమెన్. చాలా గ్రేట్ఫుల్గా, చాలా గ్రేట్గా ఉందండి వాక్యం. చాలా అద్భుతంగా ఉందండి ఈ మాట. చూసారా? ప్రేమగల ముద్దుతో
అంటే సరే, ఒకవేళ మనం ఇది పాశ్చాత్య దేశాల్లో కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ప్రేమగా చక్కగా మంచి ఒరవడి ఉంటుందండి. సరే, మనకి కాస్తంత మన దేశంలో మన సాంప్రదాయాలు కాస్తంత షేమ్గా ఫీల్ అవుతాం కనుక ఒకవేళ అలా చేయకపోయినా, అంటే ముద్దు పెట్టుకునే విధానం లేకపోయినా వందనములు చేయండి అని ఆజ్ఞాపించబడింది ఇక్కడ కూడా. ఇది ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నాడు. పౌలు గారు అక్కడ చెప్పాడు, పేతురు గారు ఇక్కడ చెప్తున్నాడు. చూసారా? ఇదండి విషయము. విన్నారు కదా, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఇక ఇలాగన పౌలు గారు అయితే ఇంకా చాలా సందర్భాల్లో చెప్పాడండి. ఆయన ఇంకా తిమోతికి చెప్పాడు, తీతుకు చెప్పాడు, దెస్సలోనికయ సంఘానికి చెప్పాడు, కొలసీ సంఘానికి చెప్పాడు. ఇలాగున మరి ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన దాంట్లో ఉంది, 2 కొరింథీ పత్రికలో ఉంది, 1 కొరింథీ పత్రికలో ఉంది, రోమ పత్రికలో ఉంది. ఇలాగ చాలా సందర్భాల్లో అపోస్తులుడైన పౌలు గారు అయితే చాలా సందర్భాల్లో వందనములు ప్రస్తావన చేశాడు. ఆజ్ఞాపూర్వకంగా కూడా చెప్పాడు. మన సాధారణంగా సంఘము పత్రికలను ఎక్కువగా చదవాలి. పత్రికలను ఆధారం చేసుకుని ఒక సంఘక్రమం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పేతురు గారు కూడా దాన్ని ప్రూవ్ చేశాడు. సరే, ఒక్క సాక్ష్యం అయితే మనం చాలదనుకున్నాం కదా. ఆజ్ఞ విషయంలో కూడా పేతురు గారు కూడా ఆజ్ఞలాగానే చెప్పాడు. ఇది సో టోటల్గా మీకు ఏమర్థమవుతుందండి? మనందరం కూడా ఖచ్చితంగా ఒకరితో ఒకడు వందనాలు చెప్పుకోవాలి. ఇది బైబిల్ చెప్పేటువంటి సత్యం. మన క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ మన ఛానల్ని లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇతరులకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి.